సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. అన్ని దానాల కన్నా ఫలానా దానమే గొప్పదని తరచూ అంటుంటాం. సందర్భాన్ని బట్టి విద్యాదానమని, అన్నదానమని ఇలా ఆ పేరు మారుతుందంతే. కానీ ఎప్పటికీ మారని గొప్ప దానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవ దానం. అవయవ దానం గురించి జనానికి ఎన్నో అపోహలు ఉంటాయి. అవయవ దానం చేస్తే వచ్చే జన్మలో ఆ అవయవం లేకుండా పుడతారని, పైగా పునర్జన్మ ఉండదు అని భావిస్తారు. కానీ అదే నిజం కాదు. చనిపోయాక అవయవాలు మట్టిలో కలిసిపోవడం కన్నా ఇతరులకు దానం చేయడం వల్ల కొత్త జన్మ ఇచ్చినట్లు అవుతుంది. అందుకే చేతికందొచ్చిన కొడుకు చనిపోతే అవయవ దానం చేశారు అతని తల్లిదండ్రులు. ముగ్గురికి ప్రాణదానం చేశారు. రాజేంద్రనగర్కు చెందిన 19 ఏళ్ల బిశ్వాల్ ప్రభాస్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తన చదువు సొంత ఖర్చులు తానే చూసుకుంటూ తల్లిదండ్రులకు సాయపడినట్లు అవుతుంది అనుకున్నాడు. అందుకోసం ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు. అంతో ఇంతో సంపాదిస్తూ కుటుంబంపై ఆధారపడకుండా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలవడంతో తల్లిదండ్రులు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పడంతో కుప్పకూలిపోయారు. చేతికందొచ్చిన కొడుకు తిరిగి రాడు అని తెలుసుకొని కన్నీరు మున్నీరయ్యారు. ఈ క్రమంలో అవయవ దానం చేస్తే పలువురి ప్రాణాలు రక్షించిన వారవుతారని డాక్టర్లు ప్రభాస్ తల్లిదండ్రులకు చెప్పారు. ప్రభాస్ తల్లిదండ్రుల అంగీకారంతో కాలేయం సహా ఇతర అవయవాలు సేకరించారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో కాలేయాన్ని, ఓ కిడ్నీని ఇద్దరికి అమర్చగా మరో కిడ్నీని జీవన్ దాన్ సంస్థ ద్వారా మరో ఆసుపత్రికి తరలించారు. అలా ముగ్గురికి ప్రాణదానం చేశాడు ప్రభాస్. పుట్టెడు వేదనను గుండెల్లో దాచుకొని ప్రభాస్ తల్లిదండ్రులు ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావడం ఆదర్శనీయమని ఆసుపత్రి డాక్టర్లు పేర్కొన్నారు. బతికుండగా రక్తదానం చేయండి, చనిపోయాక అవయవ దానం చేయండి, వీలైనంత మంది ప్రాణాలు కాపాడండి. దీన్నే ఇప్పుడు సమాజం అర్థం చేసుకుని ఆచరించాలి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీవన్ మృతుడైన ప్రభాస్ అవయవాలను దానం చేయడంతో ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు నిలిచాయి. వారంతా ఇప్పుడు ప్రభాస్ తల్లిదండ్రులకు చేతులెత్తి మొక్కుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.